ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలి. సో నేను మీకు తెలియకపోతే నా పేరు నౌషాద్ అనమాట. నేను వచ్చేసి ఒక థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ని ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఈ వీడియోలో వచ్చేసి ఎయిమ్స్ యొక్క కట్ ఆఫ్స్ అయితే చూద్దాం. లేటర్ నేను మీకు ఆంధ్రాలో అండ్ తెలంగాణలో ఉన్న స్టేట్ మెడికల్ కాలేజెస్ వీడియో కూడా చేస్తా, కట్ ఆఫ్ వీడియో. బట్ ఇప్పటికైతే ఎయిమ్స్ చూద్దాం. చాలామంది అయితే ఎయిమ్స్ని ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి బ్రాండ్ వాల్యూ అనమాట. లైక్ ఎయిమ్స్ అంటే ఇంకా టాప్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్, మెడికల్ ఇన్స్టిట్యూట్స్. ఆ తర్వాత ఫీ వచ్చేసి 10,000 లోపే ఉంటుంది ఎవ్రీ ఇయర్ వచ్చేసి. మ్యాక్సిమం ఒక 20,000 దాకా ఇది హాస్టల్ ఫీ ఇంకా అకాడమిక్ ఫీ కలిపి ఎవ్రీ ఇయర్. సో ఏది లేదన్నా ఒక 2 lakhs లోపే మొత్తం కోర్స్ అయితే ఫినిష్ అయిపోద్ది, 1 to 2 lakh మధ్యలో. అండ్ మన అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఇంకా అవి మన ఇష్టం. సో చాలా ఫీ తక్కువ అండ్ బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ఎడ్యుకేషన్ బాగుంటుంది అండ్ హాస్పిటల్ ఉంటుంది కదా, లైక్ పేషెంట్ ఇన్ఫ్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఆల్సో పీజీకి ఇంటర్నల్ రిజర్వేషన్ అయితే ఉంటుంది ఎయిమ్స్లో చదివితే. సో ఇవి మెయిన్ ఫ్యాక్టర్స్. అంటే కొంతమంది ఉంటారు, మెజారిటీ ఎయిమ్స్ వస్తే తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే దూరం ఉన్న ఎయిమ్స్ వస్తే ఇన్ కేస్ అవి వదిలేసి టాప్ స్టేట్ మెడికల్ కాలేజ్ కూడా తీసుకుంటారు అనమాట. ఇంకా అది డిపెండ్స్ ఆన్ ద పర్సన్. సో ఇప్పుడైతే చూద్దాం. టోటల్గా 20 ఎయిమ్స్ అయితే ఉన్నాయి ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ. సో ఎయిమ్స్ని 4 phases కింద అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఫస్ట్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ ఉండేది, సంథింగ్ 1950s నుంచి ఉన్నట్టుంది ఎయిమ్స్ న్యూఢిల్లీ. సో ఆ తర్వాత 2008 ఆర్ ఆ టైం నుంచి మిగతా ఎయిమ్స్ని అయితే తీసుకొచ్చారనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ కట్ ఆఫ్ చూద్దాం. సో ర్యాంక్, స్కోర్ రెండు ఉన్నాయి చూడండి. నేను మిగతా వాటికి స్కోర్ ఇవ్వలేదు, నేను చూసి మీకు నోట్ చేసి పెట్టా. సో మీకోసం చాలా ఎఫర్ట్స్ పెడుతున్నా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో వీడియోని లైక్ చేయండి, సో దట్ నాకు కూడా కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీకోసం ఇంకా ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కమెంట్ కూడా చేయండి, సో దట్ నాకు తెలిసిద్ది కదా, నేను ఆ వీడియోస్ చేస్తా. ఈ వీడియోలో నేను ఓన్లీ అన్రిజర్వ్డ్ ర్యాంక్ చెప్తా, మిగతా కావాలంటే ఇక్కడే మీకు పెట్టుంచా కదా, సో చూసుకోండి. నేనైతే అన్రిజర్వ్డ్ చెప్తా, బికాజ్ అన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పట్టింది. ఓపెన్ కేటగిరీలో ఎన్ని మార్క్స్ రావాలి, లాస్ట్ ఇయర్ ఎంత ర్యాంక్కి ఎన్ని మార్క్స్కి సీట్ వచ్చిందో చెప్తా అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎయిమ్స్ న్యూఢిల్లీ, స్కోర్ వచ్చేసి 710, అంటే స్కై హై కాంపిటీషన్ అది. ర్యాంక్ 56. జనరల్లీ 50 సీట్స్ మాత్రమే ఉంటాయి. ర్యాంక్ 56కి ఎందుకు వెళ్ళిందంటే ఒక 6 members వదిలేసుకున్నారు అనమాట ఎయిమ్స్ న్యూఢిల్లీ తీసుకోకుండా. అంటే డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. కొంతమంది వాళ్ళ ఊర్లోనే ఉండి చదువుకుందాం అనుకుంటారు, లేకపోతే వాళ్ళ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ కాలేజ్ వేరేది ఉంటుంది. సో ఇట్ డిపెండ్స్. సో 6 members ఎయిమ్స్ న్యూఢిల్లీ వదిలేశారు, అందుకే 56th ర్యాంక్ వరకు అయితే ఎయిమ్స్ న్యూఢిల్లీ వచ్చి ఆగిందనమాట. ఆ తర్వాత ఎయిమ్స్ భోపాల్ 695 స్కోర్, ఆ తర్వాత ఎయిమ్స్ భోపాల్ అనమాట, స్కోర్ వచ్చేసి 695. యాక్చువల్లీ ఎయిమ్స్ భోపాల్ అండ్ ఎయిమ్స్ భువనేశ్వర్ రెండు ఫుల్ కాంపిటీషన్లో ఉంటాయి అనమాట. యాక్చువల్లీ ఎయిమ్స్ భువనేశ్వర్ ఒక మెట్టు ఎక్కువ, బట్ లాస్ట్ ఇయర్ మాత్రం కట్ ఆఫ్ దీనికే ఎక్కువ ఉంది ఎయిమ్స్ భోపాల్కి. సో ఎయిమ్స్ భోపాల్ 695, ఎయిమ్స్ భువనేశ్వర్ 693. నెక్స్ట్ ఎయిమ్స్ జోధ్పూర్, అంటే రాజస్థాన్లో ఉంది ఎయిమ్స్ జోధ్పూర్, 695 దానికి కూడా. ఆ తర్వాత ఎయిమ్స్ పాట్నా అనమాట 681. ఎయిమ్స్ రాయ్పూర్ 685 ఓపెన్ కేటగిరీ. సో చాలా కట్ ఆఫ్స్ పెరిగినాయి, బికాజ్ నా ఫ్రెండ్కి సేమ్ అదే 685కి వాడికి ఫస్ట్ రౌండ్లోనే వచ్చింది, లైక్ ఓపెన్ కేటగిరీ 685 ఎయిమ్స్ రాయ్పూర్. బట్ అక్కడ లాస్ట్ రౌండ్ కట్ ఆఫే 685 ఉంది. 3 yearsలో చాలా కాంపిటీషన్ పెరిగింది, చాలా కట్ ఆఫ్స్ పెరిగిపోయినాయి అనమాట. ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఎన్ని కాలేజ్లు వచ్చినా సరిపోవు ఇంకంతే. ఆ తర్వాత ఎయిమ్స్ రిషికేష్ 688. ఎయిమ్స్ రిషికేష్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఉన్న ఎయిమ్స్ అనమాట. ఎయిమ్స్ నాగ్పూర్ మహారాష్ట్రలో ఉన్న వన్ ఆఫ్ ద ఎయిమ్స్, ఇట్ ఈస్ 686. ఆ తర్వాత ఎయిమ్స్ జమ్మూ 660. ఇట్ ఈస్ ఆల్సో లైక్ సెట్ టు బి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎయిమ్స్ అనమాట. 660 ఎయిమ్స్ జమ్మూ. ఎయిమ్స్ బటిండా 652 ఫర్ ఓపెన్ కేటగిరీ. ఎయిమ్స్ డియోగ్రా 660. ఎయిమ్స్ గోరఖ్పూర్ 671. ఎయిమ్స్ కళ్యాణి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట, అది వచ్చేసి 675. తర్వాత ఎయిమ్స్ రాయ్బరేలీ 666, 666 అనమాట. తర్వాత ఎయిమ్స్ హైదరాబాద్, అంటే ఎయిమ్స్ బీబీ నగర్ అని పిలుస్తారు దాన్ని, సో అది వచ్చేసి 670. చూసారు కదా. ఎయిమ్స్ మంగళగిరికి కూడా చాలా కట్ ఆఫ్ ఉంది, బికాజ్ దానికి చాలా మంచి పేరు ఉందన్నమాట ఎయిమ్స్ మంగళగిరికి. సో మీరు చూడండి, ఎయిమ్స్ జమ్మూ కానీ, ఎయిమ్స్ బటిండా, ఎయిమ్స్ డియోగ్రా, ఎయిమ్స్ గోరఖ్పూర్, వీటికంటే ఎయిమ్స్ మంగళగిరికి, ఎయిమ్స్ బీబీ నగర్కి కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంది, బికాజ్ అవి కొంచెం లెస్ డెవలప్డ్ ఏరియాస్, దానికంటే ఇక్కడ ప్రిఫర్ చేస్తారు. అండ్ సౌత్లో కొంచెం తక్కువ ఎయిమ్స్ ఉన్నాయి కాబట్టి బీబీ నగర్ ఇంకా మంగళగిరి ఎయిమ్స్ని కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేస్తారనమాట సౌత్ పీపుల్ అయితే. తర్వాత ఎయిమ్స్ రాజ్కోట్ 666, అది కూడా. ఎయిమ్స్ బిలాస్పూర్ 667. ఆ తర్వాత ఎయిమ్స్ మధురై ఏదైతే ఉందో అది ద లీస్ట్ కట్ ఆఫ్ ఉన్న ఎయిమ్స్ అనమాట, బికాజ్ అది చాలా కొత్తగా కట్టిన ఎయిమ్స్, కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి దట్ వాజ్ ద లాస్ట్ ఆప్షన్ చాలా మందికి లాస్ట్ ఇయర్. ఆ తర్వాత ఎయిమ్స్ గౌహటి కూడా 650.
ఓపెన్ కేటగిరీ అయినా అది గౌహటి దూరం అయినా కూడా 650 ఉంది, బికాజ్ ఇట్స్ లైక్ కొంచెం రెప్యుటేషన్ ఉన్న ఎయిమ్సే. సో చెప్పా కదా మీకు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూపిస్తా అని చెప్పి. ఇది సో రౌండ్ 5కి ఓపెన్ కేటగిరీ ర్యాంక్ వచ్చేసి 21,614 మార్క్స్. సో అది కట్ ఆఫ్ అనమాట. రౌండ్ 4లో 2002 చూసుకోండి 622. సో కొంచెం తగ్గినాయి ఒక 8 మార్క్స్ దాకా ఎయిమ్స్ మధురై. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో రౌండ్ 3 కట్ ఆఫ్ అయిపోయింది 8,472 ర్యాంక్కి 645 మార్క్స్కి. అదే ముందు ఇయర్కి 620 అనమాట, 620 మార్క్స్కి 2022లో కట్ అయిందనమాట. ఎయిమ్స్ మధురైయే చెప్పా కదా. ఎయిమ్స్ మధురై కొంచెం న్యూలీ ఎస్టాబ్లిష్డ్ ఎయిమ్స్, సో కొంచెం తక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. అంటే ఎలా ఉంటుందంటే ఎయిమ్స్ మధురైకి వెళ్ళే కంటే ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ వస్తే దే ప్రిఫర్ ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఓవర్ ఎయిమ్స్ మధురై. అలా అని కాదు, అంటే జస్ట్ రిఫరెన్స్ కోసం చెప్తున్నా. ఇప్పుడు ఎయిమ్స్ మధురై అంటే మనకి దగ్గరే తమిళనాడు కాబట్టి, బట్ దూరం ఉంటారు కదా, లైక్ టాప్ నార్త్లో ఉండే వాళ్ళు ఎలా అనుకుంటారంటే ఎయిమ్స్ మధురై డౌన్ సౌత్ కదా తమిళనాడులో, సో అక్కడికి వచ్చే కంటే వాళ్ళ స్టేట్లో బెస్ట్ కాలేజ్ తీసుకుంటారనమాట. అది న్యూలీ కన్స్ట్రక్టెడ్ ఎయిమ్స్ కాబట్టి, సో అందుకే కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉంది రిలేటివ్లీ. బట్ వాట్ ఎవర్, ఎయిమ్స్ విల్ బీ ఎయిమ్స్ అంతే. ఆ ఫెసిలిటీస్ అవ్వనివ్వండి, అంటే టైం పట్టొచ్చు, అది కొత్త ఎయిమ్స్ కాబట్టి ఒక 1 year 2 years టైం పట్టొచ్చు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ద బ్రాండ్ ఈజ్ బ్రాండ్, ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్. సో జనరల్గా ఇఫ్ సమ్మన్ గెట్స్ ఎయిమ్స్ అంత ఈజీగా వదులుకోకండి, అన్లెస్ అండ్ అంటిల్ లైక్ మీరు మీ పేరెంట్స్ దగ్గర ఉండాలనుకుంటున్నారు, మీ స్టేట్లోనే చదువుకోవాలనుకుంటున్నారు, లేకపోతే కాలేజ్ మరీ దగ్గర మీకు ఆ టాప్ కాలేజ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ రీజన్స్ ఉంటే తప్ప ఎయిమ్స్ వదులుకోకండి. అండ్ ఓబీసీకి రౌండ్ 5 వరకు వెళ్ళింది 23,000 ఆల్ ఇండియా ర్యాంక్ 610 మార్క్స్ అనమాట, సేమ్ ఎయిమ్స్ మధురై. ఆ తర్వాత ఎస్సీకి రౌండ్ 3 వరకు కట్ అయింది 52,252 ర్యాంక్ 565 ఎయిమ్స్ మధురై, సేమ్ అగైన్ ఆల్ ఎయిమ్స్ మధురై. ఎస్టీకి మీకు ఎస్టీ రిజర్వేషన్ ఉంటే లాస్ట్ వరకు ట్రై చేయండి, మీకు 460 470 వచ్చినాయి, పక్క ఒక ఎయిమ్స్ వచ్చింది, జస్ట్ గో ఫర్ ఇట్ బ్లైండ్లీ. 1,59,677 ర్యాంక్ 453 మార్క్స్కి. ఆ మార్క్స్కి ఓసీకి అయితే ఎయిమ్స్ కాదు కదా, నార్మల్గా ఏ సీటు రాదు మీకు, ఇక్కడ ఎయిమ్స్ వస్తుంది. సో సమ్మన్ ఇఫ్ ఫ్రమ్ ఎస్టీ రిజర్వేషన్ వాచింగ్ దిస్ వీడియో, జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ అప్లై ఫర్ ద ఎయిమ్స్ కౌన్సిలింగ్, లైక్ ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఏదైతే ఉంటుందో దానికి అప్లై చేసుకోండి. తర్వాత ఫారెన్ కంట్రీ కోటా అని ఉంటుంది, అక్కడ ఓన్లీ ఎయిమ్స్ ఢిల్లీకి సీట్స్ ఉంటాయి అనమాట. ఎయిమ్స్ ఢిల్లీలో కొన్ని సీట్స్ ఉంటాయి, ఒక 5 to 6 సీట్స్ వరకు ఉంటాయి అనుకుంటే, 7 సీట్స్ వరకు, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. సో వాళ్ళకి 388కి కట్ అయిపోయిందంట. అది ఇంకా ఎంతమంది రాస్తున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది. బికాజ్ ఆ ముందు 2022లో సమ్ టాప్ స్టూడెంట్ మైట్ హ్యావ్ రిటర్న్ ఇట్, సో 690కి కట్ అయింది. అదే ఇక్కడ కాంపిటీషన్ లాగా ఈ ఇయర్ లైక్ లాస్ట్ ఇయర్ 388కి కట్ అయింది. సో అది చూసుకోండి, ఇది ఎయిమ్స్ కట్ ఆఫ్. మీకు ఈ లిస్ట్ మొత్తం ఇక్కడ ఇస్తున్న స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. ఇది నేను మీకోసం ఎఫర్ట్స్ పెట్టి ఓన్గా మొత్తం మార్క్స్ అన్ని వెతికి నేను ప్రిపేర్ చేశాను అనమాట. సో అది గైస్ విషయం. మీకు అయితే వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది అనుకుంటా. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ చేయండి, ఆ వీడియోస్ అయితే నేను చేసి పెడతాను మీకోసం. సో దిస్ ఈజ్ యువర్ బాయ్ నౌషాద్ వలీ సైనింగ్ ఆఫ్ ఫర్ దిస్ వీడియో. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.